హాయ్ అండి, అందరికీ వందనాలు. ఈ రోజు మనం ఈ ప్రపంచానికి అత్యవసరమైన వర్తమానాన్ని తెలుసుకుందాం. ఎంతో మంది మూర్ఖులకు అర్థం కానిది, దుర్మార్గులకు మింగుడు పడనిది, సహించలేనిది. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం చదువుకుంటే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదియే ఇది ముఖ్యమైనదియు మొదటిదైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞ. ఈ రెండు ఆజ్ఞలలో దేవుడు మానవుడు తప్ప వేరొకటి లేదు. దేవుడు మనకు తండ్రిగా ఉండాలనుకుంటున్నాడు, మనల్ని తనకు కుమారులుగా ఉండాలంటున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను నీ తోటి మనిషిని ప్రేమించమంటున్నాడు. అందుకనే నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అని ఆజ్ఞ ఇచ్చాడు. ప్రతి ఒక్కరు ఈ ఆజ్ఞను పాటిస్తే ఈ భూప్రపంచం ఎంతో సంతోషంతో సమాధానంగా ఉంటుంది. మనమందరం ఆలోచిస్తే ఈ మాటలలో ఎంతో ఐక్యత ఉంది. ఇప్పుడు మనం అందరం చాలా భారాన్ని మోస్తున్నాం. ఎదుటి మనిషిని ఇష్టపడం, వాళ్ళు బాగుంటే వారవలేం. మన కళ్ళ ముందు నవ్వుతూ తిరుగుతుంటే ఇంక మన కళ్ళల్లో నిప్పులే. మనల్ని కూడా ఎవరైనా అలా అనుకుంటే మనం చాలా బాధపడతాం కదా. అదే నువ్వు ఫీల్ అవ్వు, నీలాంటి బాధే వాళ్ళది కదా. నువ్వెలా బాధపడతావో వాళ్ళు అలానే. అందుకే వారు ఎలా ఉన్నా నీ పొరుగువారిని ప్రేమించు, అదే నీకు తిరిగి వస్తుంది. ఇప్పుడున్న రోజుల్లో భయంకరమైన పాపం తిరుగుతుంది, మరి అసహ్యమైన పాపం. పొరుగువాని భార్యను చెడు దృష్టితో చూడడం, ఇంకా ముందుకు పోయి వారితో పాపం చేయడం. వీరిద్దరు కలిసి ఒక అమాయకుడిని చంపేయడం ఎంతో నమ్మక ద్రోహం. ఇక్కడ ఇంకో విచిత్రం, ఒక మగాడిని చంపడానికి ఇంకొక మగాడు సాయం చేయడు. నీ తోటి సహోదరుని నువ్వు చంపేస్తున్నావు, ఆ ప్లేస్ లో నువ్వుంటే అయ్యో అంటావు కదా. నీకు కలిగితే నొప్పి, ఆ నొప్పి ఎదుటివానికి తగులుతుంది. నువ్వెందుకు అలా ఆలోచించలేకపోతున్నావు? ఎంతో భయంకరంగా ఒక మగాన్ని చంపేస్తున్నావు, నిన్ను నువ్వే చంపేసుకుంటున్నావు. అదే ప్రభువు చెప్పినట్టు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అన్నట్టుగా నీ సహోదరుని ప్రేమిస్తే ఇద్దరు సంతోషంగా ఉంటారు. ఆలోచించండి, మిమ్మల్ని మీరే ఎందుకు పొడి చేసుకుంటున్నారో.